ఒక పెరుగు ప్యాకెట్ తీసుకెళ్ళడానికి ఆయన షాప్కి లారీ పైన వచ్చారు చూసుకోండి. ఆయన లారీ పైన వచ్చాడు. దిస్ ఈజ్ ద వెరైటీ. మార్నింగ్ లేఅవుట్లో కుక్కలకి నడిపిస్తున్నాడు, వాకింగ్ చేపిస్తున్నాడు ఆయన. అండ్ లేఅవుట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, బాగుంది కదా. అందుకే ఇక్కడ వీళ్ళు వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా గైస్ ఈ బ్లాగ్ అయితే నేను షాప్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నా. కౌంటర్ ఓపెన్ చేస్తానో లేదో కస్టమర్స్ అయితే వచ్చి సామాన్లు కొనుక్కుని వెళ్ళిపోతూ ఉన్నారు. మార్నింగ్ కొన్ని డ్యూటీస్ ఉంటాయి అనమాట, ఖచ్చితంగా చేయాలి. సామాన్లు షిఫ్ట్ చేయడం, ఇలాగా పాలు వస్తే పాలు పెట్టడం. ఈరోజైతే దొడ్డ పాలు వచ్చాయి. సో గైస్ నేను మీకు ఇప్పుడు ఒక ఇల్లు చూపిస్తా. మీరు ఇప్పుడు ఈ ఇల్లు చూస్తున్నారు కదా, ఈ ఇంటిది గృహప్రవేశం అయిందనమాట. ఈ రోజే గృహప్రవేశానికి వీళ్ళు దేవుడిని తీసుకొచ్చారు. చూడండి ఇక్కడ పెడతాను. ఈ ఊళ్ళో గృహప్రవేశానికి దేవుడిని ఇలాగే తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి పూజ చేస్తారంట. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతులు కట్టుబాట్లు ఉంటాయి కదా, ఇక్కడైతే ఇలా ఉంది. గైస్ నేనైతే ఇప్పుడు బనానా తీసుకురావడానికి వెళ్తూ ఉన్నా. పెట్రోల్ బంక్ లాస్ట్ టైం నేను వచ్చాను. బనానా షాప్ అయితే ఎదురుగానే ఉంది. ట్విస్ట్ ఏంటనేసి అంటే నేను షాప్ దగ్గరికి వచ్చాను, బట్ ఏంటంటే షాప్ క్లోజ్ అయ్యి ఉంది. మార్నింగ్ ఓపెన్ చేస్తారు, ఇప్పుడు దాకా ఓపెన్ అయితే కాలేదు. ఇంకా మీరు చూసుకోవచ్చు తాళం పడి ఉంది ఇక్కడ. యాక్చువల్లీ బనానా తీసుకోవాలనేసి వచ్చాం, బట్ ఏంటంటే షాప్ బంద్ ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వేరే షాప్ దగ్గరికి వెళ్ళాలి. చూద్దాం ఆ షాప్ ఇంకా ఎలా ఉంటుందో. టైం అయింది కాబట్టి ఆ షాప్ ఓపెన్లోనే ఉంటుంది. ఈరోజు సండే కదా గైస్, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్యాంగ్ ఏదైనా ప్లాన్ చేసుకుంటారు, పార్టీస్ ప్లాన్ చేసుకుంటారు, అవుటింగ్ ప్లాన్ చేసుకుంటారు. బట్ ఏంటంటే అందరికీ అలా కుదురుతుంది, కొంతమందికి కుదురుతుంది. దాంట్లో ఈసారి నేనేమొచ్చేసి అంత లక్కీయెస్ట్ పర్సన్ కాలేదు, ఎందుకంటే నేను ఇప్పుడు వర్క్లో ఉన్నాను. సో నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి ఫ్రెండ్షిప్ డేకి ఎలా ఉంటుంది. ఈ ఇయర్ అయితే మాత్రం నాకైతే కుదరలేదు. వాళ్ళు ఫోన్ చేసుకొని అందరు కలిసి గ్రూప్లో మాట్లాడుకుంటున్నారు వాట్సాప్లో, బట్ నేను మాట్లాడడానికి కూడా నాకు ఈరోజు అయితే టైం కుదరలేదు. ఫ్రెండ్షిప్ డే రోజు ఏం చేస్తాను, ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కలా ఉంటుంది. ఈ వర్క్ అయితే ఏంటంటే వర్క్ చేసేలాగా ఉంటుంది, బట్ వర్క్ చేయకపోయేలాగా ఉంటుంది అనమాట. 24 hours వర్క్లో ఉన్నట్టే ఉంటుంది. బట్ ఏంటంటే మీకు తెలిసిందే కదా, కస్టమర్స్ హ్యాండ్లింగ్, షాప్ హ్యాండ్లింగ్ అంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలిసి ఉంటుంది. 38 రూపీస్ 38 28 సారీ ఓకే. కార్డ్ ప్యాకెట్ దిఖా దో, కార్డ్ ప్యాకెట్ ఓకే. ఒక పెరుగు ప్యాకెట్ తీసుకెళ్ళడానికి ఆయన షాప్కి లారీ పైన వచ్చారు. లారీ పైన వచ్చారు. Please tell me all the bad news good from my head full of every single doubt, yeah. Please say any negative thoughts I pop off when I hear people say I cannot. I get off to the thought of proving everyone wrong. I won't stop to the top, so you better back off and get lost. I'ma stay loud, stay proud, never running out, never heading south. I'll be spreading out, call it word of mouth, can't put me down. I'll be getting మంత్రం చెప్తా, మహామంత్రం. కళ్ళు తిరుగు ఒకసారి. కొనేలాగే ఉన్నావు ఇప్పుడు, కొంచెం అదే మారుతుంది ఫేస్ లో చేంజెస్. సర్కాస్టిక్ సాయి బ్లాగ్స్ చూసి మేమైతే నవ్వుకుంటున్నాం. భలే ఫన్ గా ఉంటాయి కదా అతని బ్లాగ్స్, మేమైతే చూసుకొని నవ్వుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడే వెళ్ళి రెస్ట్ తీసుకొని స్నానం చేసుకుని వచ్చాము. వర్షం పడుతుంది, నార్మల్గా పడచ్చు, గట్టిగా పడుతుంది. గాయస్ రియాలిటీ ఏంటంటే వర్షం అందరికీ ఒకేలా ఉండదు అంటారు కదా, ఎగ్జాంపుల్ ఇదే. అక్కడ మీరు చూసిన షాప్ వాడి దగ్గరికి కస్టమర్స్ ఎవరు వెళ్ళరు, ఆటో వాడికి అయితే బిజినెస్ అవుతూ ఉంటుంది. దాని నెక్స్ట్ ఇక్కడ వీళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళలేక ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇదే వర్షంలో ఈయన ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, కాలు కడుక్కుంటూ చేతులతో ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు ఈయన. సో వర్షం అందరికీ ఒకేలా ఉండదు అనమాట. ఇల్లు కట్టేటప్పుడు అంటే ఎంత కష్టపడతామో పూర్తయ్యాక గృహప్రవేశానికి దిగేటప్పుడు ఆ కష్టం మొత్తం మర్చిపోతాం. ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదా.